ఇంట్లో యాక్వేరియం ఉంటే శుభం జరగడమే కాకుండా అదృష్టం కూడా కలిసొస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం దీన్ని సరైన స్థానంలో ఉంచితే ఒత్తిడి తగ్గి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందట. ఇంట్లో నీటి ట్యాంకులను ఏర్పాటు చేసేటప్పుడు వాస్తు నియమాలు పాటించకపోతే దోషం కలుగుతుంది. అలాగే యాక్వేరియం విషయంలోనూ సరైన దిశలో ఉంచకపోతే వాస్తు దోషం వెంటాడుతుంది. పురాతన ఫెంగ్షూ సాహిత్యంలో యాక్వేరియం ప్రాముఖ్యత గురించి పేర్కొన్నారు. దీనివల్ల ఇంట్లో అనుకూల వాతావరణంతో పాటు పరిసరాల్లో ప్రశాంతతను కూడా సృష్టిస్తుంది. పెద్ద యాక్వేరియంను ఇంద్రప్రస్థ ప్రదేశంలో పాండవులు ఉంచినట్లు మహాభారతంలో తెలియజేశారు. అలాగే అర్జునుడు స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని వరిస్తాడు. యాక్వేరియంలో నల్ల చేపలు ఉంటే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తాయి. ఒకవేళ ఇది మరణిస్తే దుస్సఖనానికి సంకేతం. యాక్వేరియం మెయిన్ గేటుకు ఎడం వైపున తోటలో గాని వాకిట్లో గాని ఉంచాలి. యాక్వేరియంలో ఆరోగ్యకరమై చురుకైన చేపలుంటే ఆరోగ్యంతో పాటు సంపద సమృద్ధిగా లభిస్తుంది. ఇంటికి తూర్పు దక్షిణ దిశలో ఫిష్ ట్యాంక్ ఉంచితే దీర్ఘాలోచనలను నియంత్రిస్తుంది. దీనివల్ల ప్రతికూల ఒత్తిడి దూరం అవుతుంది. ఒకవేళ యాక్వేరియంలో చేప చనిపోతే దాన్ని బయటికి తీసేయాలి. దాని స్థానంలో అదే రంగు ఉన్న చేపను మళ్లీ వెయ్యాలి. తరచూ యాక్వేరియం శుభ్రం చేస్తూ ఉండాలి. దీనివల్ల చేపలు ఆరోగ్యంగా ఉంటాయి. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ భక్తి.